ఓం గం గణపతయే నమః. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం నమః శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతో. ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. ఓం శమగ్నిరగ్నివిష్కరశ్చన్నస్తపతు సూర్యః శంవాతో వాత్వరప అపసృదః. ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శని భగవంతుడి యొక్క అనుగ్రహముతో ఈ 135 రోజులు అనగా జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు కూడా ఈ 135 రోజులు మన యొక్క భూమి మీద శనైశ్చరుని యొక్క వక్రగతి సందర్భముగా ఆయన యొక్క పాపపు కిరణాలు అత్యంత వేగవంతంగా చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి స్థితిగతుల్లో మనందరము కూడా కర్మలని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ ఈశ్వరుడు హనుమంతుల వారు శనైశ్చరుని యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, మరి మనకి మేషరాశి నుంచి ద్వాదశ రాశులైనటువంటి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ వక్రత్వ ప్రభావము ఏ విధంగా ఉంటుంది, మరి ఈ రాశుల్లోనే కొంతమందికి ఏలినాటి శని ప్రభావము, అష్టమ శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావము, ఈ విధంగా శని యొక్క ప్రభావాన్ని ఎంతోమంది ఎన్నో రోజులుగా మరి ఆయన యొక్క వేదనకి గురై, ముఖ్యంగా కొంతమంది వారి యొక్క జన్మజాతక రీత్యా ఈ శని మహర్దశ జరిగేవాళ్ళు, శని మహర్దశలో రాహువు, రాహు మహర్దశలో శని, అట్లాగే శని మహర్దశలో శుక్రుడు, శుక్ర మహర్దశలో శని, శనిలో కేతువు, కేతువులో శని, ఈ విధంగా పాపగ్రహాలు శని కుజ, శని రాహు, శని కేతు, శని రవి, ఈ గ్రహాల యొక్క దశలు అంతర్దశల్లోనూ, శుక్రుడి యొక్క అంతర్దశల్లోనూ దశల్లోనూ ఈ యొక్క శని యొక్క ప్రాబల్యము అత్యంత మరి ఘోరాతి ఘోరమైనటువంటి ఎన్నో భావాలని ఆయన యొక్క కండిషన్లోకి తీసుకొని నానా రకాలైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు, సమస్యలు, తట్టుకోలేనటువంటి మానసికమైనటువంటి విచార దోషాలను కలుగజేసేటటువంటి శని భగవానుడు మరి పాపగ్రహమై, ఒక గ్రహము ఎప్పుడైతే పాపగ్రహమై వక్రిస్తుందో అది ఇంకా పాపత్వాన్ని ఇస్తుందని మన యొక్క శాస్త్రము తెలియజేస్తోంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గ్రహించాలి. మనకి జన్మరాశి అనేటటువంటిది మానసిక ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటుంది, కలుగజేస్తుంది. కానీ జన్మజాతకము అనేటటువంటిది మనం పుట్టినటువంటి ప్రదేశం ప్రకారం, మనం పుట్టిన సమయం ప్రకారం, తేదీ ప్రకారము ఒక లగ్నము ఆచ్ఛాదనై, ఆ లగ్నం నుంచి ఈ శని భగవానుడు 1వ స్థానమా, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ ఏ భావాలకి ఆయన ఆధిపత్యం కలిగి ఉన్నాడు, శుభగ్రహ భావాలకి అశుభగ్రహ భావాలకి ఆధిపత్యం పట్టి ఉన్నాడా, దీన్ని కూడా లెక్కలోకి వేసుకుంటూ మరి ఆ లగ్నం నుంచి ఈ శని యొక్క సిచ్యువేషన్స్ ఏమిటి, ఏ భావాల్ని ఆయన ఆధారపడి ఉన్నాడో గోచారంలో ఆ భావాలకి తగ్గట్టుగా మానసిక విచార దోషాల్ని కలుగజేస్తాడు ఈ శని భగవానుడు. మరి ఈ యొక్క కలియుగంలో శని బాధల నుంచి, ముఖ్యంగా ఈ వక్రించిన పాపగ్రహమైనటువంటి పాపత్వాన్ని ప్రసాదించేటటువంటి మరి కలికి అత్యంత దగ్గరగా సహకరిస్తూ ఉండేటటువంటి ఈ యొక్క శని యొక్క బాధల నుంచి తప్పించుకోవడానికి ఒక చిన్న శ్లోకాన్ని చెప్తాను. కర్కోటకస్య నారస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. అంటే మనకి అందరికీ తెలిసినటువంటి విషయం నల దమయంతుల యొక్క చరిత్ర. దీంట్లో నలుడు మహారాజు చక్రవర్తి అయి ఉండి కూడా
ఎంతో ఘోరమైనటువంటి కష్ట నష్టాలను అనుభవించటంలో శని యొక్క పాత్ర, ఏలినాడి శని పాత్ర మనం చదువుకోవాల్సిందే. కాబట్టి నలదమయంతుల యొక్క చరిత్ర చదివినా కూడా ఈ యొక్క సిచ్యువేషన్లో వారికి ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క శని మహర్దశల్లో ఈ యొక్క శని దాదాపుగా మనకి ఈ జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా రేవతి నక్షత్రంలో 3వ పాదంలో వక్రించినటువంటి శని దాదాపుగా అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా అదే నక్షత్రంలో వక్రించి వెనక్కి వస్తూ ఉంటాడు. అట్లాగే ఈయన డిసెంబర్ 11 వరకు కూడా సొంత నక్షత్రంలో వక్రించడం ఇంకా ఘోరమైనటువంటి ప్రభావాలని మనకి ప్రసాదిస్తూ ఉంటాడు కొన్ని రాశుల వారికి. ఆ రాశులు ఏంటో మనం తెలుసుకుందాం. అయితే ఈ వక్రత్వంలో ఈ గ్రహము చాలా వరకు తన యొక్క కిరణాలని ముందు ఇవ్వాల్సినటువంటి, అంటే ఇప్పుడు మీనరాశిలో జలరాశిలో రేవతి నక్షత్రంలో 3వ పాదంలో ఉన్నటువంటి ఈ శని భగవంతుడు తన యొక్క దృష్టిని, 3వ దృష్టిని వృషభ రాశి మరియు మిథున రాశి ఈ 2 రాశుల మీద ప్రభావితం చూపిస్తూ, ఇప్పుడు ఆయన వక్రించిన తర్వాత కొంచెము నక్షత్రాలు అంటే రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రం ఈ 2 నక్షత్రాల మీద అధికంగా తన యొక్క శక్తిని ప్రసాదిస్తాడు. అట్లాగే తన యొక్క సప్తమ దృష్టి ఇప్పటి వరకు కూడా కన్యారాశి మీద, కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రము, హస్తా నక్షత్రం మీద ఉండేది. అట్లాగే చిత్తా నక్షత్రం మీద ఉండేది. ఇప్పుడు ఆయన వక్రించినప్పుడు ఎక్కువ శాతము రోహిణి నక్షత్రము, హస్తా నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రం మీద ఆయన యొక్క ప్రభావం చూపిస్తాడు. అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉండి తన యొక్క దశమ దృష్టిని మీనరాశి మీద ప్రభావితం చూపిస్తూ దాదాపుగా పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్రాల మీద తన యొక్క ప్రభావాన్ని అధికంగా చూపిస్తూ ఎన్నో అనారోగ్యాలని, అనుకున్న పనులలో వాయిదాలని, అసలు అనుకున్నది జరిగింది అనుకుంటే మహదానందంగా భావించే పరిస్థితులను కలగజేస్తూ ఈయన ముఖ్యంగా ఆర్థిక విషయాల మీద, అనారోగ్యానికి సంబంధించిన విషయాల మీద, అనుకున్న పనుల్లో ఆటంకాలు కలగజేయటం, ఆలస్యాలు, అది వివాహమైనా విద్యపరంగా ఎన్నో ఆటంకాలు, ఉన్నత విద్యలు లేకుండా చేయటం, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడము, ఉద్యోగాదుల్లో ప్రమోషన్లు వస్తాయి అనుకుంటే అది కాస్త ఉన్న ఉద్యోగం తొలగిపోవటం, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఇవ్వటంలో శని భగవానుడు మహాద్యట్ట. మరి ఈ యొక్క వక్రించిన శని ఫలితాలు ఈ యొక్క జన్మరాశులకి అంటే మేషం నుంచి మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుంటూ, ఎవరికైనా సరే జన్మజాతకంలో లగ్నాతు ఈ యొక్క శని ఎవరనేది తెలుసుకునే ప్రయత్నాన్ని చేయండి. అసలు ఏ దశలు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క ఫలితాలు విని ఎవరూ బాధపడక్కర్లేదు, అట్లా అని సంతోషపడకూడదు. జన్మజాతకరీత్యా మాత్రమే దశలు, అంతర్దశలు మనల్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి కొంతవరకు ఈ శనిచ్చే ఫలితాలు ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఓం శం శనైశ్చరాయ నమః. తులారాశి వారికి వక్రగతిలో ఉన్నటువంటి ఈ శని భగవానుడు చతుర్థానికి, పంచమానికి అధిపతి అయి జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు కూడా దాదాపుగా ఈ 136 రోజులు ఈ నిజంగా ఈ యొక్క నక్షత్రాలు ఏవైతే తులారాశిలో ఉంటాయో, చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రము, ఈ నక్షత్రాల వారు తులారాశి వారు ఎవరైతే కనుక వారి యొక్క జన్మజాతకంలో ఇదే నక్షత్రాలు, ఇదే రాశులు అయ్యుండి శని భగవంతుడు ఏ ఉద్యోగానికి సంబంధించిన ఆధిపత్యమో, వ్యాపారానికి సంబంధించిన ఆధిపత్యమో అయి ఉంటే గనక ఈ యొక్క నక్షత్ర రాశి జాతకులు కొంచెము ఉద్యోగాదుల యందు కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితి కలగచ్చు. అంటే ఆల్రెడీ ఉద్యోగాల్లో విదేశాల్లో కానీ, ఈ స్వదేశంలో కానీ ఉద్యోగాదుల్లో ఆచరిస్తూ ఎన్నో అనుమానాలు, అవమానాలతో జీవితాన్ని గడుపుతున్నటువంటి వారు, అసలు ఉద్యోగంలో లేక ఉద్యోగం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసి బాధపడుతున్నటువంటి తులారాశి వారు, ఎందుకంటే 6వ స్థానంలో శని ఒక రకంగా
సజావుగా ఆయన యొక్క చార జరుపుతున్నప్పటికీ, అంటే సరైన వేలో వెళ్తున్నా కూడా ఉద్యోగాలు లేక బాధలు పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోట్ల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు పరీక్ష పెట్టే పరిస్థితి. ఎందుకంటే ఆయన వెనక్కి జరుగుతాడు కాబట్టి కొంచెం వెనక నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి. ఎవరైతే కాస్త ఇల్లు కట్టుకుంటూ అప్పు చేశారో ఆ అప్పులు కాస్త తగ్గటము, భార్య యొక్క ఆర్థిక సహకారం లేదా భర్త యొక్క ఆర్థిక సహకారం, అదే ఉద్యోగరీత్యా కొంతమంది ఏదైనా వ్యాపారం ఉద్యోగం చేస్తే ఆ యొక్క గృహపరమైనటువంటి విషయాలలో కొంతవరకు వీరికి ఆనందం కలుగుతుంది. అప్పులు తీరిపోయినాయి, ఈ ఇల్లు మన సొంతం అయిపోయింది అనేటటువంటి ఆనందము. చదువుకునే విద్యార్థులు, ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థులు కొంచెం జ్ఞానంతో ప్రవర్తించాలి. రాసేటటువంటి పరీక్షలు ఏకాగ్రత, కేంద్రీకృతమైనటువంటి సృజనాత్మకమైనటువంటి శక్తిని ఎక్కువగా ప్రోద్బలం చేసుకోవాలి. ఎందుకంటే శని మహాబద్ధకాన్ని ఇస్తాడు. అనుకున్న సమయానికి ఉద్యోగానికి వెళ్ళకపోయినా ఉద్యోగంలోంచి తీసేస్తారు. అనుకున్నది సమయానికి మీరు వెళ్ళి ఎగ్జామ్స్ రాయకపోయినా చదువుకి సంబంధించిన కొన్ని ఉద్యోగాలు ఉంటాయి హై ప్రొఫెషనల్స్గా, అవన్నీ కూడా మంట కలిసిపోతాయి. కాబట్టి బద్ధకాన్ని విడనాడాలి, అతిగా నిద్రపోకూడదు, అబద్ధాలు ఆడకూడదు. అట్లాగే కొంతమందికి తులారాశి వారికి సంతానపరమైనటువంటి విషయాల యందు బాగా ఆలస్యం అవుతుంది. సంతానం కావాలి అనుకున్న వాళ్ళకి ఆలస్యాన్ని ఇస్తారు. కొంతమందికి ఉదర సంబంధిత అనారోగ్య బాధలు బాగా ఇబ్బందులు పెట్టి అసలు ఏం జరుగుతుందో తెలియక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. అలాగే తులారాశి వారికి ఉద్యోగంలో కొంతమందికి తొలగిపోవటం, అంటే ఉద్యోగాల్లోంచి బయటపడిపోవటం, ప్రమోషన్లు వస్తాయి అనుకుంటే అది కాస్త వీళ్ళకి ఇష్టం లేనటువంటి ప్రదేశంలో తీసుకువెళ్ళి వేయటము, దాని ద్వారా వీరికి ఇక్కడ వచ్చేటటువంటి ధనం కన్నా తగ్గిపోవటం, ధనము పెట్టిన పెట్టుబడుల్లో లాభం అనేటటువంటి స్థానం తగ్గుతుంది. కొంతమందికి ఈ యొక్క తులారాశి వారికి అప్పుల బాధలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. శత్రుత్వ బాధలు తగ్గే అవకాశము తులారాశి వారికి కలుగుతుంది. కాబట్టి ఉన్నంతలో తులారాశి వారు ఏదైనా ప్రేమకి సంబంధించినటువంటి విషయాలు కాస్త ప్రారంభం అవటం, విద్యార్థులకి కాస్త ఉపశమనం కలుగుతుంది. అంటే కాస్త ఏకాగ్రత కనుక వీరు కష్టపడాలి, కష్టపడే తత్వం ఉంటేనే ఏకాగ్రత పెరుగుతుంది, లేకపోతే ఇవన్నీ కూడా సమస్యాత్మకమే. కాబట్టి ఈయన చూసే దృష్టిలో తులారాశి వారికి ధనపరంగా కూడా పడుతుంది. కాబట్టి ఇందాక చెప్పినట్టుగా కాస్త ఆర్థిక లావాదేవీల విషయాలలో అంతర్గతంగా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. చేసే ఉద్యోగంలో మీకు ఏదైనా ఎదురు దెబ్బలైతే అసలు మీ జన్మజాతకంలో ఏం జరుగుతోంది, ఒక శని వలన ఏది జరగదండి, మిగతా గ్రహాలు ఉంటాయి గోచారంలో. అట్లాగే మనకి జన్మజాతకాలలో ఈ యొక్క శని ఎవరు శుభాలకే అశుభాల రాశులకి ఆధిపత్యం వహించి ఉన్నాడు, జరుగుతున్న దశలకి శని ఏదైనా కారకత్వం సిగ్నిఫికెన్స్ ఉందా, దాన్ని బట్టి మాత్రమే గోచారంలో మానసిక వేధలు ఉంటాయి, మానసిక ఆనందాలు ఉంటాయి. కాబట్టి ఉన్నంతలో తులారాశి వారికి శని యొక్క ఎఫెక్షన్స్ కొంతమందికి శుభాలని కొంతమందికి ఇబ్బందుల్ని కూడా కలుగు చేస్తాయి. ఆకస్మికంగా ఆర్థికపరమైన నష్టాలు, ఇబ్బందులు పడ్డవాళ్ళు, ఉద్యోగాదుల్లో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా కొంతమందికి జన్మజాతక రీత్యా యోగం కనుక ఉన్నట్లయితే కనుక అనుకూలమైన పరిస్థితులు కలుగుతాయనే చెప్పుకోవాలి. ఆర్థికంగా లాభాలు కూడా వీరిని వరిస్తాయనే చెప్పుకోవాలి. ఓం శం శనైశ్చరాయ నమః. ఓం శం శనైశ్చరాయ నమః. ఎవరికైతే గనక శని మహర్దశలు కానీ అంతర్దశలు జరిగిన పుష్యమీ నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము, ఈ నక్షత్ర జాతకులు కానివ్వండి, అట్లాగే కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, అట్లాగే మనకి ముఖ్యంగా కన్యారాశి, ధనుస్సు రాశి, ఈ రాశుల వారు, ఈ అంతర్దశలు దశలు జరిగేవారు తప్పకుండా శ్రావణ మాసంలో మనకి బహుళ శుద్ధ విధియ నుండి దాదాపు 19 రోజులు పంచమి వరకు కూడా
నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శనిగ్రహ పీడలు బాధలు తొలగించటానికి ఒక దీక్షా కార్యక్రమం 19 రోజులు నిత్యము 1000 సార్లు శనికి సంబంధించినటువంటి మూలమంత్ర బీజాక్షరాలని అట్లాగే మూలమంత్ర వేదమంత్రాన్ని కూడా జపిస్తూ నిత్యము 19 రోజులు రుద్రుడికి శనిగ్రహ పాశుపత రుద్రాభిషేకాన్ని ఆచరిస్తూ ఎవరైతే ఈ యొక్క శని బాధలు అనుభవిస్తున్నారో ఇప్పుడు చెప్పబోయేటటువంటి కొన్ని రాశుల వారికి ఏ విధమైనటువంటి సమస్యలైతే కలుగుతున్నాయో ఆర్థికంగా విద్యపరంగా కళ్యాణపరంగా అట్లాగే ఉద్యోగపరంగా వ్యాపార రీత్యా సంతానపరంగా ఆలస్యాలు కానీ ఆటంకాలు కానీ జరుగుతున్నాయో వారు గనక నా యొక్క పీఠానికి ఫోన్ చేసి సంప్రదిస్తే గనక విశేషముగా ఈ 19 రోజుల్లో నేను చేసేటటువంటి ఈ యొక్క జపాన్ని విశేషమైనటువంటి పాశుపత రుద్ర అభిషేకాన్ని ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో తమ యొక్క గోత్రనామాదులు ఇచ్చి పాల్గొంటారో వారికి శనిగ్రహ రక్షా కవచాన్ని విశేషంగా ప్రసాదించి ఈ 19 రోజుల్లో ఒకరోజు మందపల్లి స్వామివారి యొక్క దివ్యక్షేత్రంలో ఆ స్వామివారి దగ్గర ఆ యొక్క రక్షా కవచాల్ని చక్కగా స్వామివారికి అభిషేకంలో ఉంచి విశేషముగా వీలుంటే అక్కడ హోమాన్ని ఆచరించి ఆ యొక్క ప్రసాదాన్ని మీకు చేరవేసేటటువంటి బాధ్యతని స్వీకరిస్తున్నాను. కాబట్టి దీని వలన విశేషమైనటువంటి శనిగ్రహ అనుగ్రహం కలిగి ఎంతటి కార్యాన్నైనా సరే జయించేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎటువంటి మృత్యువునైనా సరే మనం తప్పించుకునేటటువంటి పరిహారము మనకి ఈ యొక్క రక్ష ద్వారా మనకి లభిస్తుందని